సిరుటుపల్లి గ్రామం, నాగలాపురం మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. సర్వమంగళ సమేత పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం అంట. ఈ స్వామి ఆలయం 1344 సంవత్సరంలో హరిహర బుగ్గరాయలు కాలంలో నిర్మించింది. అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి మందర పర్వతం, వాసుకి అనే సర్పం సాయంతో క్షీరసాగర మదనానికి పూనుకున్నారు. పాలసముద్రం చిలికే సమయంలో భయంకరమైన కాలకొట్ట విషయం బయటపడింది. 14 లోకాలను దహించవేయడానికి సిద్ధమైన ఆ కాలకొట్ట విష ప్రభావం నుంచి రక్షించమని అసురులు బోళాశంకరుడైన పరమశివుణ్ణి ప్రార్థిస్తారు. చతుర్దశ భువన పాలకుడైన పరమేశ్వరుడు వారికి అభయమిచ్చి ఆ కాలకొట్ట విషయాన్ని చేతబోని అమాంతం మింగేస్తాడు. అలాహలం శివుని గర్భంలోకి పోనివ్వకుండా పార్వతీదేవి శివుని కంఠం పట్టుకోగా ఆ విషయం కంఠం వద్ద నిలిచిపోయి స్వామిని నీలకంఠం చేసింది. ఈ భయంకరమైన కాలకొట్ట విషయం మహాశక్తిమంతుడైన పరమశివుని సైతం కాసేపు మత్తెక్కిస్తుంది. విషప్రభావానికి లోనైన శివుడు మైకంతో కాసేపు ఈ క్షేత్రంలో విశ్రమించడానికి వస్తాడు. శివుడు శయనించిన క్షేత్రం కనుక దీన్ని శివశయన క్షేత్రం అని కూడా అంటారు. స్కంద పురాణం ద్వారా మనకి ఇదే తెలుస్తుంది. శివుడు అలాహలం భక్షించి విశ్రమించిన దీన్ని కాలకోట శయన క్షేత్రం అని కూడా అంటారు. విషం మొత్తులో పార్వతీదేవి ఒడిపై తల వంచి పవళించి ఉన్న గరళకంఠుడి విగ్రహంతో పాటు ఆయన చుట్టూ చేరి ప్రార్థన చేస్తున్న మహావిష్ణు, బ్రహ్మ, దేవేంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, కుబేరుడు, నారదుడు, తుంబురుడు, మార్కండేయుడు, వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, బృహు, గౌతమ, పులస్త్య, అగస్త్య మహామునులు పాదాల వద్ద వినాయకుడు, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు సైతం గర్భగృహంలో చోటు చేసుకుని ఉన్నాయి. ఆకాశంలో విహరిస్తూ ప్రార్థన జరుగుతున్న యక్ష, గంధర్వ రూపాలు కూడా కనిపిస్తాయి. శయనించి ఉండడం వల్ల ఇక్కడ శివుణ్ణి పల్లి కొండేశ్వరుడు అంటే తమిళంలో పడుకొని ఉన్నాడు అని అర్థమట. పార్వతీదేవిని సర్వమంగళ అంటారు. అంటే వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన 12 అడుగుల విగ్రహం వద్ద శుద్ధ విగ్రహం కావడం విశేషం. 1972లో ఈ క్షేత్రాన్ని సందర్శించిన కంచికామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి ఈ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యం ఉంది. శేష పురుషోత్తమ పురుషోత్తమాంజలి సుపూజ. నిలుచుని ఉండే శివుడు పడుకొని ఉన్నాడు, పడుకొని ఉండే విష్ణువు నిలబడి నమస్కరించి ఉన్నాడు. ఏమి చిత్రమైన సన్నివేశం అంటూ ఈ క్షేత్ర గొప్పదనాన్ని ప్రశంసించారు. ఇలా శివుడు లింగాకారంలో కాకుండా మానవ రూపంలో శయనించి ఉండడం దేశంలో మరెక్కడా లేదు. దక్షిణామూర్తి స్వామివారు దంపతి సమేతంగా ఉండడం భారతదేశంలో మరెక్కడా లేదు. ఇదో అక్కడ, ఇదిగో ఇక్కడ ఆయన ఉండే ఇది మరెక్కడా లేదు. దక్షిణామూర్తి స్వామి వారికి అభిషేకం చేసుకున్న ఎడల వివాహం కాని వారికి వివాహం జరుగును, సంతాన భాగ్యం, ఉద్యోగ ప్రాప్తి లభించును, నెలకు 2 పర్యాయాలు జరుగు, త్రయోదశి ప్రదోష పూజలతో పాల్గొన్న ఎడల కోరిన కోరికలు నెరవేరును. భక్తులు దేవస్థానందు జరుగు పరోక్ష సేవలకు ఈ డొనేషన్ కొరకు aptemples@AP గవర్నమెంట్ వెబ్సైట్ ద్వారా సంప్రదించగలరు. ఇట్లు కార్యనిర్వహణక అధికారి. పునర్దర్శన ప్రాప్తిరస్తు అని ఇక్కడ బోర్డు పెట్టినారు. ఇది సంగతి. చూశారుగా, సిరుటుపల్లి. ఇదో అట్టుంటాడు ఆయన. లోపల ఉండే విగ్రహము అలా ఉంటుందమ్మ. చూశారుగా, సిరుటుపల్లి యొక్క చరిత్ర స్పష్టంగా చెప్పేశాం. ఇక్కడ శాశ్వత నిత్యాన్నదానం ఉంటుంది, గో సంరక్షణ పథకం ఉంటుంది. లోపల ఇలా ఉంటాడు స్వామివారు. ఓకేనా? ఆలయం లోపల ఇట్లా ఉంటుంది. కోతి చూడండి, తొక్క దించుకొని క్లీన్గా తొక్కబడేసింది. ఇక్కడ అమ్మవారు ఉంటుంది, మరకదాంబ అంటాం పేరు. దక్షిణామూర్తి సతీ సమేతంగా ఉంటాయంట ఇక్కడ. చూసారా, చిత్రం పడతారు. మూడే వృద్ధ శిష్య గురు మౌన వాక్యం శిష్యాస్తు చిన్న సంశయ అని అంటారు. అదే ఇక్కడ ప్రత్యేకత. ఇది ఆలయం. పరమేశ్వరుడు ఎంత సుందరంగా ఉన్నాడు చూడండి. ఇక్కడ నటరాజు
ఇది ఆలయం, ఇది రాజగోపురం. ఓకే, ఎవరైనా ఎప్పుడైనా రాదలుచుకున్న వాళ్ళు నాగలాపురం వస్తే అక్కడి నుంచి 10-12 కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతే. ఒక కుటుంబంగా వస్తే 100-150 రూపాయలు తీసుకుంటారు. ఎవరు ఆటో వాళ్ళు హ్యాపీగా వచ్చేవచ్చు.